స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. తనపై ఉన్న కేసును కొట్టించేయడానికి ఎత్తులు వేస్తున్నారని, తప్పులు చేయడం తప్పించుకోవడం బాబుకు జన్మతహా వచ్చిన విద్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తూ ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగా అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో ఏవన్గా ఉన్న మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నింటినీ కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాన్ని మొత్తాన్ని కేసునే తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే ఇది తప్పని కోర్టులో నిరూపించుకోవాల్సింది పోయి కేసుని మీరు ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈ కేసు మీద ఆ రోజు ఈ ఏపీ ఎస్ఎస్డిసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మీరు ఆ ఎండీగా ఆ రోజు పనిచేసిన బంగారరాజు అనే అధికారిని బెదిరించి మీరు ఇవాళ దానికి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు దీన్ని మేము వెనక్కి తోడకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి మీరు నిజంగా చైర్మన్ కదా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎండీకి ఎందుకు ఇచ్చారు? అంటే ఒక అధికారిని అయితే బెదిరించి చెప్పు చేతలో పెట్టుకోగలుగుతామని, ఆ రకంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి రేపొద్దున ఇదే విధానం మీదే చాలా గొప్ప దార్శనికుడని మీరే కితాబిచ్చుకుంటారు కదా, ఇదే విధానం ఈ దేశం మొత్తం మీద మిగతా ప్రజాప్రతినిధులు, మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము.